రామరాజు గారు, పత్రికా రంగంలో అనుభవం ఉన్నటువంటి నాగేశ్వర రెడ్డి గారు, మరి మజ్దూర్ యూనియన్లో పనిచేస్తున్నటువంటి చెన్నకేశ్వర గారు, ఇక్కడ ఉన్నటువంటి నా సహ ఉపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు, ఈ సామాజిక సమరసత వేదికకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మరి ఇలాంటి కార్యక్రమం మన యూనివర్సిటీలో జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ కూలీలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాన్ని నాగేశ్వర రెడ్డి గారు చాలా సవివరంగా తన యొక్క అనుభవంతో, అలాగా పత్రికా రంగంలో తాను వాస్తవాలను ప్రతిబింబిస్తూ ఈ యొక్క చిత్రకూట సమావేశంలో జరిగినటువంటి అంశాలందరినీ చాలా చక్కగా చెప్పాడు. నాకు తెలిసిన వరకు మరి దేశంలో దాదాపు 8.2% ల్యాండ్లెస్ లేబర్ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 10% వరకు ఉన్నట్లు నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు ఈ యొక్క రైతు కూలీలకు, రైతులకు సత్సంబంధం చాలా అవసరం. మరి మనందరూ కూడా వ్యవసాయ కుటుంబంలో దాదాపు వేదిక పైన ఉన్నటువంటి వారు, వేదిక కింద ఉన్నటువంటి వారు దాదాపు 99% మంది రైతు కుటుంబం నుంచే వచ్చింటాం. మరి రైతు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అలాగనే మరి ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో రైతు కూలీలు కూడా సరైనటువంటి వారి యొక్క దినసరి వేతనం వారికి అందక వారి యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగదారుతున్న మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మరి భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి స్కీమ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్డ్స్, ఆ ప్రధానమంత్రి శ్రమ యోజన, మాన్ యోజన, అలాగనే దీనదయాళ్ యోజన ఇలాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి 60 సంవత్సరాలు దాటినటువంటి ల్యాండ్లెస్ లేబర్కు, అగ్రికల్చర్ లేబర్కు మరి సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర మాజీ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగనే మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి రాఘవేంద్ర గారు పాల్గొనడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ ఇంక్లూజివ్ వారి సహకారంతో ఈ గ్రామీణ కార్మికుల యొక్క సమస్యలను చర్చించడం చాలా హర్షించదగ్గ విషయం. భారతదేశంలో దాదాపు 8.2% ల్యాండ్లెస్ లేబర్గా ఉన్నట్లు 2023లో కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 10% కార్మిక అంటే ల్యాండ్లెస్ భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఉండడం గమనించడం జరిగింది. మరి రైతుకు మరి వ్యవసాయ కూలీలకు సత్సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం, దేశం అనుకున్నటువంటి పురోగతిని సాధించడానికి వీలవుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి కార్మికులకు సంబంధించి చట్టాలు చేయడం, అలాగనే వివిధ ప్రోగ్రాములు ప్రవేశపెట్టడం జరగడం మూలంగా మరి ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ద్వారా మరి వ్యవసాయం కుంటుబడిందని చాలామంది ఈరోజు ముఖ్యంగా అర్థశాస్త్రవేత్తలు వివిధ సదస్సులలో తమ యొక్క అభిప్రాయాలను చెప్తున్నారు. మరి కావున ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామును కొనసాగిస్తూనే దానిని వ్యవసాయానికి అనుసంధానం చేసినట్లయితే మరి వ్యవసాయం కుంటుపడదు, ఆహార ఉత్పత్తులు పెరగడానికి ఇంకా అవకాశాలు ఉంటాయి.
మరి అలాగా జరగనప్పుడు రాష్ట్రంలోనైతేనేమి దేశంలోనైతేనేమి భావి తరాలు మరి ఆహార సమస్యలను ఎదుర్కొనేటువంటి సమస్య కూడా ఉత్పన్నం అవుతుంది. మరి మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి సామ్రాజ్యం ఈ యొక్క గ్రామీణ సామ్రాజ్యం కావాలంటే మరి వ్యవసాయం పుష్కలంగా పండాలి, పాడి పంట ఈ రెండింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కార్మికులకు మరి రైతులకు సత్సంబంధాలను నెలకొల్పాలి. అప్పుడు మాత్రమే మరి రాష్ట్రం మరి ఎంత పారిశ్రామిక అభివృద్ధి సాధించినప్పటికీ కూడా వ్యవసాయం లేనట్లయితే ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి సరుకులు కూడా మరి లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు. మరి అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో మనం వెనుకబడిన ప్రాంతం అనుకుంటున్నాం. ఈరోజు అనంతపురం ఒక హార్టికల్చర్ హబ్గా తయారు కావడం చాలా సంతోషం. మరి ప్రభుత్వాలు మరి ముఖ్యంగా హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా మరి మనం శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. అలాగనే మరి పోలవరం డ్యామ్ మరి పూర్తిగా అయినట్లయితే గోదావరి జలాలు కూడా మరి మన ప్రాంతానికి రావడానికి వీలవుతుంది. అప్పుడు రాష్ట్రం ఇంకా ఆర్థికాభివృద్ధి చెందడానికి వీలవుతుంది. మరి ఈ మధ్యలో మరి కార్మికులకు మరి రైతులకు సత్సంబంధాన్ని నెలకొల్పాలి. పూర్వం మనం గమనించాం, మరి రైతులు కుటుంబాల్లో కార్మికులు పనిచేస్తే వారి కుటుంబ సభ్యుల మాదిరిగా నా పేరు డాక్టర్ జి వాసుదేవయ్య, వర్కింగ్ యాజ్ టీచింగ్ అసిస్టెంట్ at Sri Krishnadevaraya University, Anantapur, and also I am working as a convener for Samajik Samarastha Vedika for Satsai district. ఈరోజు అనగా 28/1/2025 తేదీన ఎస్కే యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్ మరియు సామాజిక సమరసత వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్స్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నటువంటి అంశం మీద ఈరోజున ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు సార్ గారు దీనికి కీనోట్ స్పీకర్గా రావడం జరిగింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, ఈ రెండు జిల్లాల నుంచి భూమి లేని రైతు కూలీలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 150 మంది ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది, భూమి లేని రైతు కూలీలు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమి లేని రైతు కూలీలు వాళ్ళకి భూమి ఉండదు, కానీ అగ్రికల్చరల్ కూలీ పనుల కోసం వెళ్తుంటారు. పని ఉన్నప్పుడు ఇక్కడ పని చేస్తారు, పని లేనప్పుడు వీళ్ళందరూ దగ్గరలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరుకి కానీ లేదంటే హైదరాబాద్కి కానీ వలస పోవడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళకి జీవనోపాధులు ఏ విధంగా కలిగించాలి, వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం ఎలాంటి సాంకేతిక పద్ధతులు అవలంబించాలన్నటువంటి దానిపైన వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం శ్రీ ఐవైఆర్ కృష్ణారావు సార్ గారు ఈ కార్యక్రమానికి కీనోట్ స్పీకర్గా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పెద్దలు, అధికారులైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి అనిత మేడం గారు, యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ జి వెంకటనాయుడు సార్ గారు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఈ రమేష్ బాబు సార్ గారు, యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కాలేజ్ ఆఫ్ ఎస్కేయు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ప్రొఫెసర్ ఏ కృష్ణకుమార్ మేడం గారు, తర్వాత ఈ రాయలసీమలో ఉన్నటువంటి భూమి లేని రైతు కూలీలు, రాయలసీమలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి లేని రైతు కూలీల పైన ఒక సర్వే జరిగింది. ఆ సర్వేని క్రోడీకరించి బుక్ తయారు చేసినటువంటి నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి డాక్టర్ సుబ్బరామరావు సార్ గారు, తర్వాత న్యాయవాది ఏ రాఘవేంద్రరావు గారు, తర్వాత సామాజిక సమరసత వేదికలో పనిచేస్తున్నటువంటి దానికి అనుబంధ సంఘంలో పనిచేస్తున్నటువంటి జగదీష్ గారు, అందరూ కూడా తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
భూమి లేని రైతు కూలీలకి వాళ్ళ జీవనోపాధుల మీద అవగాహన కల్పించడం జరిగింది.